హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 119 ఎపిసోడ్. ఎండి చేప మొహంది అన్నిటికీ ఓవర్ రియాక్ట్ అయ్యి అదే ఆలోచిస్తూ తలనొప్పి తెచ్చుకున్నట్లుంది. ఇప్పుడు మేము వెళ్ళి జండుబాం రాసి సేవలు చేయాలా? నేను చచ్చినా పోను అని బెంకంగా అనుకున్నాడు జై. వెళ్లకు, నీకే దోల తీరుతుంది. బేబీని బ్రతిమలాడుకునే మంచి ఛాన్స్ని మిస్ చేసుకుంటావు, చూసుకో. ఈ రోజు ఎందుకో కొంచెం కరిగినట్లు అనిపించింది నాకు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటే ఏంటో తెలుసా? ఇదే. అంది వచ్చిన అవకాశాన్ని వాడుకో. ఫీలింగ్స్ వస్తున్నాయి, ఫీలింగ్స్ వచ్చి చంపేస్తున్నాయి అనే పాట చూసినప్పుడల్లా ఎంత కంట్రోల్ చేసుకుంటున్నావో నాకే తెలుసు అని కరిచి, నీ కోడి మెదడు వేసుకుని టైం వేస్ట్ చేసుకోకు. శ్రీ అంకుల్ వాళ్ళు వెళ్ళిపోయారేమో చూడు అంటూ తరిమాడు సోల్గాడు. అబ్బా, ఆగరా సామి, నీ ఆత్రం పాడుగాను అని డోర్ లాక్ చేశాడు జై. సంజు బయటకు వెళ్ళాడు. శ్రీధర్ వాళ్ళ కారు వెళ్లటం చూసి, ఇప్పుడు మనం వెళితే తెడ్డు తిరిగేస్తుందేమోరా, అవసరమా ఈ సర్కస్ ఫీట్లు అంటూ మూలిగాడు జై. నువ్వు పదవయ్యా సామి, శుభం పలకరా పెళ్లి కొడుక అంటే పెళ్లి కూతురు ముండం తీసుకురమ్మన్నాడట. అలా ముందే నెగిటివ్ థాట్స్ ఎందుకు అంటూ రేగాడు సోల్గాడు. సోల్ వైపు గుర్రుగా చూస్తూ, అది బాధితే పగిలేది నా పెర్రే, నీకేం నొప్పి అని మండి డోర్ మీద చేయి వేయగానే తెరుచుకుంది. లోపలికి వెళ్ళి ఇది ఎక్కడ ఉంది అని డోర్ లాక్ చేసి బెడ్రూమ్ వైపు అడుగులు వేశాడు. డోర్ వారగా తెరిచే ఉంది, కానీ లోపలంతా చీకటి. సీలింగ్ లైట్స్ కూడా వేసుకోకుండా ఇలా చీకట్లో పడుకుందా ఇది అని ఫోన్ టార్చ్ ఆన్ చేసి లోపలికి వచ్చాడు జై. ఎంటీ బెడ్ దర్శనం ఇచ్చింది. ఏదిది? బెడ్ మీద లేదు. రూమ్ అంతా స్కాన్ చేస్తుండగా బ్యాక్ నుండి 2 చేతులు తనని చుట్టుకున్నాయి. మిథునం అలా హఠాత్గా చుట్టుకోగానే తుళ్ళిపడ్డాడు జై. వీపు మీద మొహం ఆంచి కళ్ళు మూసుకుంది మిథున. అందమైన దరహాసం పెదవుల మీద నాట్యం చేయగా ఫోన్ ఆఫ్ చేసి పాకెట్లో పెట్టుకొని మిథున చేతుల మీద చేతులు నిమురుతూ, ఏయ్ డెవిల్ అని మోకింగ్ వాయిస్తో పిలిచి, చీకట్లో ఏంటే నీ పరాచకాలు అని ముందుకు తెచ్చుకున్నాడు. మౌనమే సమాధానం అయింది ఆమె నుండి. చేతిని వెనక్కి తిప్పి లైట్ స్విచ్ వేశాడు జై. జై గుండెల్లో మొహం దాచేసుకుంది మిథున. భుజాలు పట్టుకొని దూరం జరిపి చూశాడు జై. పాలనొరగలాంటి వైట్ సారీలో రెడ్ కలర్ బోర్డర్తో, అదే కలర్ బ్లౌజ్, లైట్ మేకప్తో, తలలో జాజులతో రతీదేవికి పోటీగా ఉన్న తన దేవేరిని చూడగానే హార్ట్ జట్ స్పీడ్లో కొట్టుకుంటూ అబ్బా అంటూ గుండెల మీద రుద్దుకున్నాడు. కంగారుగా ఏమైంది అని గుండెల మీద చేతిని వేసింది మిథున. హార్ట్ని కిల్ చేసేసేవే బంగారం అని సమ్మోహనంగా నవ్వాడు. చిరు అలక ప్రదర్శించింది మిథున. ఇదంతా నిజమే కదా, నేనేమీ డ్రీమ్ వేసుకోవటం లేదు కదా అన్నాడు. చేతి మీద గిచ్చి పెట్టింది. చురుక్కు మనగానే, ఓసి నా ఆత్రేయపురం పూతరేకు, ఇంత థ్రిల్ చేశావేంటే అని హత్తుకొని ముద్దుల వర్షం కురిపించాడు జై. జై చుట్టూ చేతులు వేసి ఎదలో ఒదిగిపోయింది. తల మీద ముద్దు పెట్టి, నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా అని మార్ధవంగా అడిగాడు జై. హార్ట్ మీద కిస్ చేసింది తన ప్రేమను చూపిస్తూ. గబుక్కుని చేతులతో లిఫ్ట్ చేసి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు జై. సైడ్కి దొర్లి మొహాన్ని బెడ్కి ఆనించింది. లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్స్ వేసి వచ్చి బెడ్ మీదకి చేరి మిథున వీపు మీద పెదవులతో రాస్తూ నాలుకతో లిక్ చేసి ముందుకు వరిగి ఏ బంగారం అని హస్కీ వాయిస్తో పిలుస్తూ తన వైపు తిప్పుకున్నాడు. చీర పళ్ళుని మొహం మీద కప్పుకుంది మిథున. మునివేళ్లతో పళ్ళుని తప్పించి పిచ్చ రొమాంటిక్గా చూశాడు. కోల కళ్ళని కిందకి వాల్చేసింది మిథున. లుక్ ఎట్ మీ అని హమ్మింగ్ వాయిస్తో అనగానే భారంగా కండురెప్పల్ని పైకి లేపింది. ఆ కన్నుల్లో తన రూపం చూసుకుంటూ చిరుముద్దులు బహుకరించాడు. ఐఆమ్ సారీ, నిన్ను చాలా బాధ పెట్టానురా. నీ మనసుకి ఎంత గాయమైందో రెట్టింపు గాయం నాకు అయింది. అణు దూరం అయినప్పటికంటే 10 రెట్లు ఎక్కువ పెయిన్ ఫేస్ చేశాను. బట్ ఆశ, నా మిథు నన్ను క్షమిస్తుంది, అర్థం చేసుకుంటుంది అని. థ్యాంక్ యూ రా అన్నాడు. జై నోటి మీద చేతిని ఆంచి తల అడ్డంగా తిప్పింది మిథున. ఆ చేతుల మీద ముద్దులు పెట్టాడు. గిఫ్ట్ గుర్తుకు వచ్చి వెయిట్ అని బెడ్ దిగింది మిథున. చేతిని తల కింద పెట్టి మిథున వైపే చూస్తున్నాడు జై. పక్కనే ఉన్న డ్రా నుండి తను తీసుకున్న గిఫ్ట్ తీసిచ్చి చేతులు ముందుకు చాచింది అందిస్తూ, హ్యాపీ న్యూ ఇయర్ మిస్టర్ బల్బ్ మొగుడు గారు అని అల్లరిగా చెప్పింది. పైకి లేచి సరిగ్గా కూర్చుని ఆ గిఫ్ట్ అందుకుని, ఏం తీసుకున్నావే అని మిథున చేయి పుచ్చుకొని లాగి పక్కన కూర్చోబెట్టుకొని పైన ఉన్న రేపర్ ఓపెన్ చేసి బాక్స్ తెరిచాడు. అందమైన రాధాకృష్ణుల ఐడియల్ చూసి వావ్ బ్యూటిఫుల్ అని వేళ్లతో నిమురుతూ, సత్య కన్నయ్యది తీసుకోబోయావే, మనకు కరెక్ట్గా మ్యాచ్ అవును కదా అని ఐవింగ్ చేశాడు. మూతి ముద్దుగా ముడిచి, ఇంకా కొంటి కన్నయ్య వేషాలు వేద్దాం అనుకుంటున్నావా అంది. నా సత్యభామ దగ్గర వేయాలి కదా. థ్యాంక్ యూ బంగారం, ఇంత మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చినందుకు అంటూ చేతి మీద ముద్దు పెట్టి విష్ యూ ద సేమ్ అని దగ్గరకు తీసుకున్నాడు జై.
ఎదమీద వాలి కళ్ళు మూసుకుంది మిథున. మొహం మీద అల్లరి చేసే ముంగురులని చెవి వెనుక సర్దుతూ, కట్టిన తెల్లచీరకు న్యాయం చేద్దామా అని చెవి మీద పెదవులు ఆంచి గుసగుసలాడాడు. సిగ్గుతో ఎర్రగా కందిన చెక్కిళ్లతో ఎడమ చేతిని మెడ మీద ఆంచి మెడవంపులో మొహం దాచింది. రాధేశ్యామ్ అడిల్ని పక్కన పెట్టి మిథునను మెల్లగా బెడ్ మీదకి చేర్చాడు జై. విల్లులా విరిచింది నడుముని. అది చూడగానే జై తనువంతా గూస్ బంప్స్ వచ్చేసి రోమాలు నిక్కబొడిచి మనసారా ప్రేమించిన మనసైన నెచ్చెలి అందాల విందు కోసం తనని ఆహ్వానిస్తుంటే మెల్లగా పక్కన చేరిపోయాడు. తన వైపు తిరిగి కళ్ళల్లోకి చూసింది మిథున. ఆ కళ్ళలో వేల భావాలు పలికిస్తుంటే చిన్నగా నవ్వి నుదుటను ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని ఇంటెన్స్డ్ వాయిస్తో చెప్పాడు. కళ్ళు అమాంతం కలువల్లా సాగాయి. ఐ లవ్ యూ అనగానే హా ఓ గాడ్ ఏంటి అంత రియాక్షన్ ఇచ్చావు అని దగ్గరకు అదుముకున్నాడు. చెస్ట్ మీద చేతులు ఆంచి కింద పెదవుని మునిపంటి కింద నొక్కుతూ ప్రేమంటే బూతు అనే నా పతిదేవుడు లవ్ ప్రపోజ్ చేసి నా చిట్టి గుండెకి హార్ట్అటాక్ తెప్పించే ప్రయత్నాలు చేస్తుంటే రియాక్షన్ కాక ఏముంటుంది అని కింద పెదవుని విల్లులా విరిచింది. వేళ్లతో పెదవిని లాగుతూ దెప్పకే బంగారం ఎమోషన్లో 100 అంటాము, అవన్నీ పడక గదిలో సాగతీతల్లా లాక్కూడదే అని గోముగా అన్నాడు జై. దెప్పేందుకు అవకాశం ఇక్కడే మాకు దొరికే అవకాశం సార్ అంటూ కవ్వించింది. వాదోపవాదాలు విన్న తర్వాత తప్పు ఎక్కువ భర్త మీదే ఉండటంతో ఈ రాత్రి అంతా నిద్రలేని స్వీట్ పనిష్మెంట్ ఇవ్వాల్సిందని తీర్పు చెప్పడమైంది అని మిథునని తన బిగి కౌగిల్లో బంధించాడు. ఎటైనా నీకే మేలన్నమాట అంటూ నవ్వింది. నిన్ను సాటిస్ఫై చేస్తానే అంటూ మెడ వంపులో గాఢమైన ముద్దు పెట్టి చిరు బయట ఇచ్చాడు. శంఖంలాంటి కంఠంతో గుటకలు వేసింది. పెదవులు ప్రయాణం సాగిస్తూ చిరు ముద్దులు అద్దుతూనే అడ్డుగా నిలిచే ప్రతీదీ తప్పిస్తూ ఉంటే చేతులు అడ్డం పడ్డాయి. చేతులను తన చేతులతో బంధించి ముని పంటితో బ్లౌజ్ హుక్స్ ఒక్కోటి తప్పించాడు. ఎద సోయగాలు కళ్ళకు విందు చేయగా చేతులను వదిలేసి ఎద మీదకి చేరిపోయాయి చేతులు. సిగ్గులు మొగ్గవుతూ జై అని అంటూ పైటను మీదకు లాక్కుంది. ఉండరా, హృదయలోతులోకి తొంగి చూడాలని మన మధ్య సిగ్గేంటి చెప్పు, మన దేహాలే వేరు, ఇక నుంచి ఒకటే ప్రాణంగా మారిపోయాము అని చీర పళ్ళుని తప్పించి ముద్దులు పెడుతూనే మెల్లగా లాలిస్తూ తాపాన్ని రేపాడు ఆమెలో. జై తలలోకి చేతులు పెట్టి జుట్టు లాగుతూనే ముద్దులు పెడుతూ తన ప్రేమను చూపిస్తూనే తన ఇష్టాన్ని కోరికని తెలిపింది. నాలుకతో లిక్ చేస్తూ ప్రకృతిని ప్రేమించే పురుషుడై ఆమెను తన వలపుల వలలో బంధించాడు. జై తలని తన ఎదకేసి హత్తుకుంది. గాఢంగా ముద్దులు పెడుతూనే రంజింపచేసి కొంచెం కిందకి దిగాడు. పాల మీగడలా మెరుస్తూ నునుపైన బెల్లి మీదకి చేరిపోయి తన పిల్లల్ని మోసే పవిత్రమైన ప్రదేశమని ఊహ రాగానే ప్రేమ సముద్ర కెరటములా ఉవ్వెత్తున ఎగిసిపడి చిరుముద్దులు అద్దుతూనే మిధు అంటూ మత్తుగా పిలిచాడు. అతని బేర్ బాడీ మీద నాజూకైన చేతులతో తడుముతూనే హా అని భారంగా పలికింది. కొంచెం తినరా, మరీ 0 సైజులా ఉన్నావు, ఇక్కడ నా బుజ్జి తల్లి వస్తే ఎలా క్యారీ చేస్తావు అని నవ్వాడు. అప్పుడు తింటాను అని నవ్వి జుట్టు కుదుళ్లలో పట్టుకుని లాగింది. అల్లరి చేస్తావా, ఉండవే నీ పని చెబుతా అని తన మీసాలతో రుద్దుతూనే సరాగాలు పలికించాడు. చక్కిలిగిలి పుట్టి కిలకిలా నవ్వేసింది. నాభి చుట్టూ నాలుకతో అల్లికలు అల్లుతూనే ముద్దులు పెడుతూ నాలుక కొడతో నావెల్లోతు కొలుస్తూ ఆటలు ఆడాడు. ఒంట్లో విరహం ఉవ్వెత్తిన ఎగిసిపడింది. జై అంటూ మూనింగ్ సౌండ్ ఇచ్చింది. తనని హింసించే ఊరించే చిట్టి నడుమును చేరి ఎంత హొయ్యలు పోతావే, ఇప్పుడు నా చేతికి చిక్కావు అంటూ బయట చేసి ముద్దులు పెట్టి నడుము మడతల్ని ప్రెస్ చేశాడు. ప్రాణం జివ్వున లాగి ఆమె మేను చిగురుటాకులా వణికి రక్తం వేగంగా ప్రవహించింది నరాల్లో. ఆమెలో స్పందనలు స్పష్టంగా తెలుస్తుండగా మరింత గాఢంగా ప్రెస్ చేసి తెల్లటి ఒంటి మీద తన పంటి గుర్తులను బహుకరించాడు. తమకంగా అల్లుకుపోతూనే జై అని భారంగా పిలిచింది. హా చెప్పరా అని మోహావేశం రగలగా మునిపంటి ఘాట్లు పెడుతూ సరాగాలు పలికిస్తుంటే కొరికిన చోట చురుక్కుమని కుసుమ కోమలమైన ఆమె దేహం అల్లాడుతోంది. తీపి బాధ రేపి చంపేరా అంటూ గుర్రుగా చూసింది. హా ఇంత మంచి ఆఫర్ ఇస్తే చంపకుండా ఉంటానా అంటూ ఆమెను రంజింపచేయటం మొదలుపెట్టాడు. పురుషుని స్పర్శకు ప్రకృతి పులికిస్తూ అతనిలో మమేకం అవ్వాలనే కాంక్ష కలుగుతూనే ఉంటుంది. అంతులేని ప్రేమను పంచే ప్రక్రియే శృంగారం. కోపాన్ని సమస్యలా చేసి అనురాగాన్ని పుట్టిస్తుంది. ఇరువురి మధ్య ప్రేమని రెట్టింపు చేసి ఒకరికి ఒకరు ప్రాణంలా మార్చేది ఇంటిమసీ వల్లే అవుతుంది. జై చేష్టలకు విచిత్రాలై గాఢంగా ముద్దులు పెడుతూనే సన్నగా మూనింగ్ సౌండ్స్ ఇస్తోంది మిథున. తన ప్రేమని కిరుపిస్తూనే అల్లరి తుమ్మెదలా మారి యవ్వన వీణను పదే పదే పలికిస్తూ ఆమెను తన వశం చేసుకున్నాడు.
మనసు పొరలో నిక్షిప్తమైన ప్రేమ పెల్లుబికి ఆమె అవయవాలన్నీ రెట్టింపు ఉత్సాహంతో అతని చేష్టలకు మాటలకు పరవశిస్తూ కొత్త రుచులను కోరగా విరహం పెరిగిపోయి వేడి సెగలతో రగిలింది ఆమె తనువంతా. కంఠం మీద మెడవంపులో నెక్ బోన్ మీద చిరుముద్దులు అద్దుతూనే యవ్వన గిరులతో కొత్త ఆటలు ఆడుతూ పెదవుల్ని ముడివేసి అమృతాన్ని జుర్రాడు. ఇన్నాళ్ళు ప్రేమరాహిత్యంలో కొట్టుకుపోగా దరిచేరిన నిశ్చల్ని తన కనువుగా మార్చుకొని రహస్య లోయల్లోకి దిగి అన్వేషిస్తూనే రవి కాంచని చోటుకల్లా అతని పెదవుల ప్రయాణాన్ని సాగిస్తూనే ముద్దులు పెడుతూ ఇద్దరి మొదటి సంగమానికి తెరతీశాడు. కొత్త ఒత్తిడికి మేను చిగురుటాకులా వణుకుతూ అతను తనలో చేరుతుంటే ఓపలేని తీపి బాధ రేగింది. ఆ అనే శబ్దం బయటికి వచ్చే క్షణంలోనే తన పెదవులతో ఆమె పెదవుల్ని ముడివేసి ఆ కేకను లోపలే అదిమేశాడు. కంటి కొనల నుండి కన్నీరు జారగా తన చెంపలతోనే అద్ది ఇద్దరి శ్వాసలు ఏకం చేసి 2 నాలుకలు పెనవేశాడు జై. తీయని నొప్పి నుండి సుఖం రుచి తెలియగానే పరవశంగా కళ్ళు మూసుకుంది మిథున. పూలచెండులా కోమలంగా ఉన్న ఆమె దేహాన్ని రాజయ్య పాలిస్తూ చెవి దగ్గరకు చేరి గుసగుసలాడాడు. ఎర్రగా మాగిన స్ట్రాబెర్రీలా మారిపోయింది ఆమె మోము. కోల కళ్ళని వాల్చేసింది. సిగ్గుతో కొత్త కాంతులు విరజిమ్ముతున్న తన సతీ అందాన్ని చూసి వావ్, ఏమి ఉన్నావే బంగారం అని ముద్దులు పెడుతూనే చెప్పరా అని గోముగా అడిగాడు జై. నీ ఇష్టం అంటూ మెడవంపులో మొహం దాచేసిందామె. మన్మధుడికే సవాలు విసురుతూ మజ్జిగని కవ్వంతో చిలికినట్టు చిలికేస్తూనే తనకు నచ్చినట్లు ఆమెను ట్యూన్ చేస్తూనే తన ఇష్టానికి విలువ ఇస్తూ తన రైడ్ కొనసాగించాడు. మిథునలో ప్రాణం ఎక్కడికో పోయింది. కొత్త రుచికి తనువు అలవాటు పడి వింత శబ్దాలు చేస్తూ మరింత రెచ్చగొడుతూనే జై అంటూ ముద్దులు పెడుతూ చేతులతో తడిమింది. చెప్పరా బంగారం అని చేతులతో తడుముతూనే పదే పదే ఆమెలో కాంక్షను రేపుతూనే వేడి రగిలిస్తూ ముద్దులు పెడుతూనే ఐ లవ్ యూ అని రాస్పీ వాయిస్తో చెప్పాడు. లవ్ యూ టూ జై అని చెంప మీద నిమురుతూనే ప్రేమగా చూసింది మిథున. నుదుటను ముద్దు పెట్టి తన ఆశ తీర్చుకుంటూనే ఆమెను సాటిస్ఫై చేస్తూ నిమిషాల నుండి గంటల్లోకి మారింది ఇరువురి తొలి సంగమం. ప్రేమ పంచుకోవటానికి కాలంతో పనే లేదు. ఆకలి దప్పికలు గుర్తే రావు అన్నట్లు తమదే లోకమని ఇద్దరూ కాదు ఒక్కరుగా మారిపోయారు. చల్లని ఏసీ గది వేడి సెగలతో చెమటలు కక్కింది. స్వెట్తో ఫుల్లుగా తడిచిన దేహాలు, గాలికి కూడా సందులేదు ఇద్దరి మధ్య. ఒకటే హార్ట్ బీట్ అంటే ఏంటో వాళ్ళని చూస్తేనే తెలుస్తోంది. ఆయాసంతో రొప్పుతూ సైడ్కి ఒత్తిగిలి పడుకొని తన మీదకు ఆమెను చేర్చుకుని వెన్ను నిమురుతూనే సారీరా, చాలా ఇబ్బంది పెట్టాను. చిన్నగా నవ్వి హార్ట్ మీద బుద్ధి పెట్టి నాకేమీ ఇబ్బంది లేదు అంటూ నవ్వింది. మొహం మీద ఉన్న ముంగురులను చెవ్వెనక సర్దుతూ అసలైన సంతోషం ఇది కదూ, మనసైన సఖితో సంభోగం ఇంత మధురంగా ఉంటుందని నిజంగా తెలియదమా. ఏదైనా అనుభవంలోకి వస్తేనే విలువ తెలుస్తుంది. ప్రామిస్, నా లైఫ్లో నీకు తప్ప మరొకరికి ప్లేసు లేదు, ఉండదు. పాత విషయాలన్నీ ఎక్స్క్యూజ్ చేయవే బంగారం అని క్యూట్ ఎక్స్ప్రెషన్ పెట్టాడు. కంఠం మీద చేతులు ఆంచి నొక్కుతూ ఎందుకు ఎక్స్క్యూజ్ చేయాలి, నేను చేయను. లైఫ్ అంతా దెప్పుతా. మన పిల్లలకు కూడా చెబుతా నువ్వెంత గ్రంథసాంగుడు అనేది. అవ్వా, అవేమైనా చరిత్ర మెచ్చే కథలేంటే చెప్పుకోవడానికి. తప్పమ్మా, పిల్లలకు అలాంటివి చెప్పి చెడగొట్టకూడదు అని మెత్తని ఎద మీద ముద్దు పెట్టాడు. ప్రవోక్ చేయకు, చంపుతా. టైం చూడు, మిడ్ నైట్ దాటింది అని చిరు కోపంగా చూసింది. సో వాట్, ఇంకో గంట అయితే మొదటి జాము అవుతుంది అని నవ్వాడు. మాకు రెస్ట్ ఇవ్వరా ఏంటి అంది. అసలు ఆట ఇంకా మొదలు కాలేదే, అప్పుడే భయపడితే ఎలా, ఇంకా బోలెడు ఉందే నా బుట్టబొమ్మ అంటే మళ్ళీ ముద్దులు పెడుతూనే నీరసంగా ఉందా, ఏమైనా తాగుతావా అని అడిగాడు జై. అక్కడ మీ అత్తగారు ఏంటో పెట్టారు చూడు అని చూపించింది. అవును మరి చెప్పవే, ఎనర్జీ డ్రింక్ ఏమో అని టవల్ తీసుకొని చుట్టుకొని లేచి ఫ్లాస్క్ ఓపెన్ చేసి బాదం మిల్క్ అనుకుంటా అంటూ గ్లాసులో పోశాడు. బ్లాంకెట్ గుండెల వరకు కప్పుకొని బెడ్ ఎడ్జ్ కానుకొని కూర్చుంది మిథున. బెడ్ వారని కూర్చుని గ్లాస్ ఇచ్చాడు. నువ్వు తాగు అంటూ సిప్ చేసింది. నేను డిన్నర్ చేశానులే కానీ నువ్వు తాగు అన్నాడు. డాడీ కాల్ చేయగానే మత్తు చల్లిన కర్చీఫ్ పుచ్చుకొని తిప్పుకుంటూ వచ్చేసావా అని కూల్గా అడిగింది మిథున. గతుక్కుమని బెరుగ్గా చూశాడు జై. ఏంటా లుక్కు, దొంగకోళ్ళు పట్టేవాళ్ళ అని కళ్ళు ఎగరేసింది. ఏ మత్తు, ఏ కర్చీఫ్ బేబీ అని అమాయకంగా మొహం పెట్టాడు జై. బేబీ చేతిలో బుక్ అయ్యావు పో అంటూ నవ్వి మాయమయ్యాడు సోల్గాడు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంత మంచి రొమాంటిక్ అప్డేట్ని హ్యాపీగా వినేసి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్. ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.